హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. రేపు దలాల్ స్ట్రీట్ అనేది దద్దరిల్లిపోతుందా? సో బుల్ బేర్ ఫైట్ అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకనంటే లెవెల్స్ అలా ఉన్నాయి అన్నమాట. అలాగే సో మనకి లాస్ట్ ఫ్రైడే వచ్చిన ర్యాలీతో రీటైల్ పీపుల్ కూడా ఏంటంటే పాజిటివ్ మోడ్లోకి మారారు. సో కాబట్టి మరి మండే పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వారాంతపు టార్గెట్స్ ఏంటి, ఆ విషయాలని చూసేద్దాం. సో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన లెవెల్స్ ఏంటి, Q1 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీ ఏదైనా ఉందా, ఆ విషయాల గురించి చూద్దాం. సుజలాన్కి సంబంధించిన కీ టెక్నికల్ లెవెల్స్ ఏంటి, సో RVNLకి సంబంధించిన లెవెల్స్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. HCL గురించి, ఇన్ఫోసిస్కి సంబంధించిన యొక్క థింగ్స్ కూడా చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా కనుక ఉంటే కనుక ఏ రోజుకైనా తిరిగి వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం స్క్రీన్ మీద. సో ఓవరాల్గా చార్ట్ చూస్తే కనుక సో మనకి డే చార్ట్ అనమాట. ఇది డే చార్ట్ చూస్తే అంటే డే చార్ట్ అంటే ఏంటి అని అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ కనిపించిందా? సో గ్యాప్ డౌన్ అయింది, ఈరోజు కాదు. సో రీసెంట్గా మనం చూస్తే కనుక చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ డౌన్ అయింది. సో ఎందుకు గ్యాప్ డౌన్ అయిందో కూడా మీకు తెలుసు. బ్యాంక్ ఆఫ్ జపాన్ డెసిషన్, ఏషియన్ మార్కెట్స్ డిప్ అయ్యాయి. సో అందువల్ల ఏంటంటే మనకి డిప్ కొట్టింది మన నిఫ్టీ కూడా డిప్ కొట్టింది కదా. సరే, ఏ ఇష్యూ వల్ల కొట్టింది అనేది కన్నా చూస్తే సో మీరు ఇలా డిప్ కొట్టడానికి కారణం ఏంటి అని అంటే సో యాక్చువల్గా ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరే మార్కెట్ ఓపెన్ అవ్వాలి. కానీ ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ని, సెల్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని సో ఎవరు డామినేట్ చేస్తున్నారు, అలాగే ఏ ఏరియాలో దగ్గరగా ఈక్విలెంట్గా మనకి బయర్స్ సెల్లర్స్ మ్యాచ్ అయిన దగ్గర ప్రైస్ ఓపెన్ అవుతుంది, అంతే కదా. ఒక ల్యాండ్ కొంతమంది సపోజ్ ఒక ఊళ్ళో ఒక 1000 ఎకరాలు ఉన్నాయి అనుకుందాం. కొంతమంది 35 lakhs చెప్తున్నారు. సో కొంతమంది ఏమో అంటే అమ్మేవాళ్ళు 35 lakhs చెప్తున్నారు, కొనేవాళ్ళు ఏమో 25 అడుగుతున్నారు. ట్రాన్సాక్షన్ జరగట్లా, అర్థమవుతుందా? మీరు పొలిటికల్గా తీసుకోకపోతే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న థింగ్ అదే. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. సో ఏంటంటే అమ్మేవాళ్ళు ఏమో 20 lakhs చెప్తుంటే కొనేవాళ్ళు మొన్నటిదాకా ఇక 10 lakhs ఉన్నాయి కదా. సో అని చెప్పేసి మహా అయితే 11 పెడతాం, 12 పెడతాం అంతే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే ట్రాన్సాక్షన్స్, రిజిస్ట్రేషన్స్ చాలా తక్కువగా జరుగుతున్నాయి, అర్థమవుతుందా? అలాగే ఏంటంటే సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఎందుకు అవుతుంది, గ్యాప్ అప్ ఎందుకు అవుతుంది అని అంటే చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బయర్ లేడు, కింద ఉన్నాడు బయరు. సో అందువల్లే మార్కెట్ గ్యాప్స్ డౌన్. సో సెల్లర్ కూడా ఈ ఏరియాలో దగ్గరగా ఈక్వల్గా ఉన్నాడు, అందుకనే మార్కెట్ డౌన్లో ఓపెన్ అవుతుంది. సో సెల్ ఆర్డర్స్ ఎలాగా అనేది మార్క్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి గ్యాప్ డౌన్ అయింది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అంటే ఈ ఏరియాలో మనకి బయర్ అవైలబిలిటీ లేడు నెక్స్ట్ డే. సో బయర్ ఎక్కడో కింద కూర్చున్నాడు, అర్థమవుతుందా? సో పైన సెల్లర్లు ఉన్నారు కానీ బయర్లు లేరు. మరి ట్రేడ్ అవ్వాలంటే దగ్గరగా సమానంగా ఉండాలి కదా. టమాటాలు నిన్న 40 ఉండి వాళ్ళ 20కి పడిపోయినాయి అంటే అర్థం ఏంటంటే సో 20 దగ్గరే బయర్కి సెల్లర్కి మధ్య అగ్రిమెంట్ కుదిరింది, అర్థమవుతుందా? అట్లా. సో చూడండి, ఒక్కసారి నేను దాన్ని ఆ సెల్ ఆర్డర్స్ని మార్క్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ఇట్లా మార్కెట్ ఓపెన్ అయింది అట్లా. సరే, రన్నింగ్లో కొంచెం పైదాకా వచ్చింది కాబట్టి అక్కడ దాకా ఉన్న సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసింది అనుకుందాం. అంటే ఇవన్నీ కూడా స్టిల్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఆ తర్వాత ఏమైంది, మార్కెట్ ర్యాలీస్ అవుతాయి ఏంటంటే ఒకసారి మీకు రైట్ సైడ్ చేస్తే చూడండి, ఆ సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటా వెళ్ళింది మార్కెట్. అవునా? సెల్ ఆర్డర్స్ టచ్ అయింది, సెల్ ఆర్డర్స్ని టచ్ చేసింది. సో అలాగే ఏంటంటే ఆ సెల్ ఆర్డర్స్ అంటే ఉన్నా కూడా స్ట్రెందీగా జోన్ క్లోజ్ అయింది మార్కెట్, అందుకనే బుల్లిష్ టర్న్. అలాగే టెక్నికల్గా కూడా ఒక డౌన్ ట్రెండ్ లైన్ని క్రాస్ చేసి ఫుల్ అంటే న్యూ డిమాండ్ క్రియేట్ అయింది. కాబట్టి ఏంటంటే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ పైకి అనేది అర్థమవుతుంది. సో అయితే మనకి ఎక్కడ దాకా క్లియర్ అయినాయి అంటే ఆర్డర్లు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క
టాప్ దాకా క్లియర్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది ఏరియా కరెక్ట్గా, అవునా? సో ఈ ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మనకి డోజీ క్యాండిల్ నుంచి గ్యాప్ అప్ అయింది. మనం ఫ్రైడే చూస్తే కనుక గ్యాప్ అప్ అయింది గ్లోబల్ క్యూస్ బాగుండటం వల్ల. సో గ్యాప్ అప్ అయ్యి ఆ గ్యాప్ ఏమీ ఫిల్ అవ్వలేదు ఇంకా పూర్తిగా. సో కింద దాకా వచ్చింది కానీ పూర్తిగా ఫిల్ అవ్వలేదు. సో కాబట్టి మరి ఆర్డర్స్ అంటే బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి సో ఇక్కడ దాకా ఉన్నాయి, అవునా? సో అయితే ఇంట్రాడేలో ఫ్రైడే కింద దాకా వచ్చింది కాబట్టి ఆ టేల్ దాకా, సో ఆ టేల్ దాకా ఉన్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. కాబట్టి ఓవరాల్గా జోన్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఏరియాలో మనం జోన్ డ్రా చేయొచ్చు. సో ఇదేమో ఇట్ ఈజ్ వర్కింగ్ లైక్ ఏంటంటే మనకి బయింగ్ జోన్ అని చెప్పచ్చు. సో ఇది అలాగే ఏంటంటే ఈ పైన ఉన్న ఏరియా ఏంటంటే సెల్ జోన్గా మనకి వర్కౌట్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న స్క్రీన్లో ఈ పైన ఏమో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కింద బై ఆర్డర్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ తెలిసినంత మాత్రాన మార్కెట్ గమనాన్ని అంచనా వేయలేము. కానీ ఫ్రైడే మనకి టర్నింగు, ఈ కన్ఫర్మేషను, సో ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయడం, మార్కెట్ పైకి వెళ్ళాలనేది ఇంక తెలుస్తుంది. మనం న్యూస్ అప్డేట్ చూసినా కూడా యుఎస్లో రష్యన్ ఫియర్స్ పోయాయి, కొన్ని డేటా పాయింట్స్ కరెక్ట్గా వచ్చాయి. అలాగే ఫెడ్ మీద ఆశలు వాళ్ళు బాగా పెంచుకున్నారు కదా. సో అట్లాగే ఏంటంటే మనం జాగ్రత్తగా చూస్తే సో మనకు రేపు చూడండి, ఇంత గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఫ్రైడే ఇంత ర్యాలీ అయిన తర్వాత రేపు గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి, ఏషియన్ మార్కెట్స్ బాగున్నాయి, నిఫ్టీ బాగుంది అనుకోండి, ఓపెనింగే ఏం చేయాలనుకుంటారు? ఎవరైనా బై చేయాలనుకుంటారు. రీటైల్ పీపుల్ ఎవరైనా కానీ బయ్యే చేయాలనుకుంటారు. అట్లీస్ట్ అంటే సెల్ అయితే కనుక చేయాలని అనుకోరు కదా. సో అఫ్కోర్స్ ఇంకేదన్నా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అని చెప్పి సో ఎవరైనా 24,700 దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఇట్లా అనుకున్న వాళ్ళు ఎవరైనా చేస్తారు తప్ప ఇన్ఫ్యాక్ట్ ఇన్ జనరల్గా ఏంటంటే మనం పాజిటివ్ బజ్లోనే రీటైల్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో కానీ మనకి పైన సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. అలాగే పాజిటివ్ బజ్లో రీటైల్ పీపుల్ ఉండటం వల్ల మరి రీటైల్ పీపుల్ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయకపోతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేయాలంటే ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? అవవు. గ్యాప్స్ అప్ ఓపెనింగ్ అంటేనే ఆ ఓపెన్ అయిన దగ్గర సెల్లర్స్ బయర్స్ ఈక్వలెంట్గా ఉన్నారు, దగ్గరగా సమానం. కొన్నిసార్లు ఓపెన్ అయిన తర్వాత బయర్ డామినేట్ చేస్తాడు, కానీ మనకు ఆల్రెడీ ఏంటంటే హైయర్ లెవెల్లో సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి, సో కింద బై ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. సో హైయర్ లెవెల్లో సెల్ ఆర్డర్ దగ్గర సెల్ కొట్ట సమానం అంటే కొట్టకూడదు అట్లా. ఎందుకని మార్కెట్ యొక్క ఇంటెన్షన్ పైకి ఉన్నప్పుడు సో అది పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఈ ఆర్డర్ని క్లియర్ చేసుకొని వాళ్ళు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. రేపని నేను అంటలేదు, ఓవరాల్గా పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ సెల్ కొట్టామంటే డౌన్ సైడ్ టార్గెట్ మనం ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. సో డౌన్ సైడ్ అంత వేగంగా రాదు, ఎందుకనంటే వాళ్ళు ప్యారలల్గా ఈ హైయర్ లెవెల్లో ఉన్న సెల్ ఆర్డర్స్ దగ్గర సెల్ కొట్టుకుంటూనే డిప్ అవుతున్నప్పుడు బై చేస్తారు. ఎందుకనంటే మార్కెట్ని పైకి మూవ్ చేస్తున్నప్పుడు సెల్ అనేది తక్కువ, బై అనేది ఎక్కువ, అది చేస్తూ ఉంటారు కదా. రెండు అయితే చేస్తారు డైలీ, ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. మనం ఏం వెయిట్ చేయాలి అని అంటే సో ఏదైనా అవకాశం బాగుండి, అదృష్టం బాగుండి, ఏదైనా టూ మచ్ బ్యాడ్ న్యూస్ కాకుండా నార్మల్ కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్లు ఏదైనా వస్తే, లేదా రేపు ఎర్లీ మార్నింగ్ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక ఇక్కడ హై లెవెల్లో ఓపెన్ అయ్యి సడన్గా డిప్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి సడన్గా. ఎందుకనంటే సడన్గా మార్కెట్ టర్న్ అయింది కాబట్టి ఒక్కసారిగా మనం ఆర్డర్ మార్చుకోవడానికే ఇబ్బంది పడ్డాం. మరి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సో ఇక్కడ సడన్గా ర్యాలీ అయిపోయింది కదా, మరి వాళ్ళ ఆర్డర్లు వాళ్ళ ఆరిజిన్ ఇక్కడే ఉంది కదా. అందువల్ల ఏంటంటే సో నేను ఈ జోన్ దాకా వస్తారని గ్యారంటీగా మనం చెప్పలేం. కానీ సో రేపు ఈ హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే సో అట్లీస్ట్ ఈ జోన్ దగ్గరికి ట్రై చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి మనం ఏం వెయిట్ చేయాలి అని అంటే ముసలిలాగా ఏంటంటే ఈ గ్రీన్ జోన్కి కొద్దిగా అబౌవ్, ముసలి కొద్దిగా ఒడ్డు మీద ఉన్నా కూడా లాగేస్తుంది కదా, అట్లా ఏంటంటే ఈ గ్రీన్ జోన్ కొద్దిగా అబౌవ్ ఏంటంటే మనకి ఇట్ వర్క్స్ లైక్ ఏ బయింగ్ జోన్. కాబట్టి మనం ఈ జోన్ దగ్గరలోకి వస్తుంటే ఏంటంటే మనం ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెర్నింగ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయాలి. ఇది లాజిక్. సో ఓవరాల్గా నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక 10% అర్థమైనా కామెంట్ సెక్షన్లో మీకు ఏం అర్థమైందో తెలియజేయండి. అర్థమవుతుందా మీకు? ఆ అండర్స్టాండింగ్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే నేను ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది పెంచుతాను, వెబినార్ల ద్వారా మరింత విపులంగా చెప్తాను. లేదు అని అంటే కనుక అదిగో అక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, మార్కెట్ ఇంటెన్షన్ అదంట. సో కాబట్టి కామెంట్ సెక్షన్లో మీరు ఏమి నేర్చుకుంటున్నారో అది తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూడండి సార్, క్రేజీ స్టాకు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ. సో చూడండి, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 32% గ్రో అయ్యారు. సో అలాగే నెట్ లాసే అది.
సో అది మనకి కనిపిస్తూ ఉంది. వాళ్ళు లాసే కదా, కన్సిస్టెన్సీ కూడా లేదా లాస్లో. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, కానీ ఓలా ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ థీము గవర్నమెంట్ ఇటువైపు స్పెండ్ చేస్తుంది. మీరు చూస్తుంటే స్లోగా ఏంటంటే ఇటువైపు ప్రపంచమే మూవ్ అవుతుంది, మన కంట్రీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చైనా కన్నా కూడా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఏంటంటే మన కంట్రీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇది క్రేజీ. సో కాబట్టి రీసెంట్గా లిస్ట్ అయిన ఈ కంపెనీ యొక్క లెవెల్స్ ఏంటో చూద్దాం పదండి. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్ చూడండి, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక నేను ఆగమని చెప్తాను, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ప్యానిక్ కైండ్ ఆఫ్ న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేద్దాం. 10 to 20 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్కి గ్రోత్ ఉంది కాబట్టి మనం చూడొచ్చు. లాస్ మేకింగ్ కంపెనీ ప్రస్తుతానికి, కానీ ఏంటంటే ఫ్యూచర్ ఉంది ఈ సెగ్మెంట్లో. కాకపోతే ఏంటంటే సరి అయిన సమయం కోసం అదుని కోసం చూడాలి. ఇప్పుడు ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రీసెంట్గా లిస్ట్ అయిన క్రేజీ ఐపీఓలు, అలాగే పీపుల్ ఎగబడే డిఫెన్స్ స్టాక్స్, ఆర్వీఎన్ఎల్, ఈ రైల్వే స్టాక్స్, ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళాలి. న్యూస్ అప్డేట్స్లో ఎక్కువగా ఏంటంటే చక్కర్లు కొడుతూ ఉండాలి. ట్రేడింగ్ చేసేవి వాల్యూమ్స్ మంచిగా ఉంటాయి, ఏంటంటే మనకి ఇమీడియట్గా గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే మనం ఈ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్న స్టాక్స్ జోలికి అప్పుడు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? అది చూడండి సార్, నాకు టెక్నికల్గా లెవెల్స్ చూడండి, సేమ్ థింగ్ ఇక్కడ అదే గ్యాప్ అప్ ఉంది అని అంటే అర్థం ఏంటి, ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. మీరు చూడండి, ఈ వీడియో అంతే ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మనకి డిప్ వచ్చినప్పుడు ఈ జోన్లో మీరు రన్నింగ్లో మీరు చూస్తే కనుక, సో యూ విల్ సీ బౌన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ లెవెల్. సో 110 అలాగే 100 లెవెల్స్ అనమాట. కాబట్టి ఆ లెవెల్ అని చెప్పి చెప్తాను. సో నేను ప్రైస్ అలర్ట్ కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, మనకి అది ఎప్పుడో 110కి వచ్చినప్పుడు మనం మర్చిపోవచ్చు కదా, అందుకని ఇలా సపోజ్ 115 లెస్ దాన్ కండిషన్ పెట్టేసుకున్నాం అనుకోండి. సో ఇట్లా పెట్టేసుకున్నప్పుడు సో మనకి లెస్ దాన్ ఏం పెట్టాము, లెస్ దాన్ 115 ఇలా కండిషన్ పెట్టామనుకోండి. సో ఎప్పుడైతే మనకి 115కి వస్తుందో అప్పుడు మనకి ఏంటంటే ఎలర్ట్ వస్తుంది. ఓహో, మనం అలా స్కాన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలర్ట్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలనేది మనం చూసుకుంటాం అనమాట. అట్లా మీరు ఖాళీగా ఉన్నప్పుడు స్టాక్స్ని స్కాన్ చేసుకున్నప్పుడు అలర్ట్స్ పెట్టుకోవాలన్నమాట. సో 110 కదా మన లెవెల్, 115 కిందకి అలర్ట్ పెట్టుకున్నామంటే 110 దగ్గర అలర్ట్ పెట్టామనుకోండి, ఇది మంచి డిమాండ్ ఏరియా కాబట్టి సో అది మనకి అలర్ట్ వచ్చేలోపు బౌన్స్ కూడా అయిపోయి ఒకసారి 120, 125కి వెళ్ళిపోతాయి. కాబట్టి అలర్ట్ అనేది 112, 113, 114 ఆ ఏరియాలో పెట్టుకోవాలి, జస్ట్ అబౌవ్ యువర్ డిమాండ్ లెవెల్స్. కాబట్టి ఇదనమాట. కాబట్టి వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. నేను పబ్లిక్గా మీకు లైవ్లో ఇది చూపిస్తా, మీకు రికార్డింగ్ చూపిస్తా, లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం లెర్నింగ్ వ్యూని, ట్రేడింగ్ వ్యూని, ఆ లెర్నింగ్ ట్రేడింగ్ వ్యూని నేను పోస్ట్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇతరత్ర అప్డేట్స్ చూసే ముందు సో మన డిస్క్రిప్షన్లో ఏంజల్ జరోదా లింక్స్ ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ అంటే బ్రాండెడ్. సో మార్కెట్లో ఏవి పడితే ఈ ఫ్రీ అని చెప్పి వేటికి పడితే వాటిలో మీరు కనుక అకౌంట్లు ఓపెన్ చేశారనుకోండి, మన మనీకి సేఫ్టీ ఉండదు. సో ఏంజల్ జరోదా ఎందుకు ఇచ్చానంటే మనకి బెనిఫిట్ అవుతాయి. సో వాటికి ఏంటంటే మనకు సపోజ్ మనం లక్షలు రేపు పొద్దున మనీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ డిమాట్లో మనీ ఉన్న, అదే డిమాట్లో షేర్లు ఉంటే మనకి సేఫ్. డిమాట్లో షేర్లు ఉంటే ఎక్కడైనా సేఫ్ అని కాదనట్లేదు, మనకు మనీ కూడా ఉంచుతుంటాం కదా మనం ట్రేడింగ్ అకౌంట్స్లో, అలాంటివి ఇబ్బంది ఉండదు అనమాట. అలాంటివి కూడా ఇబ్బంది ఉండదు. సో కాబట్టి ఏదైనా కానీ ఇష్యూ వచ్చినప్పుడు నిజంగా మీ డిమాట్లో షేర్లు ఉన్నా అవి మళ్ళీ మీ చేతికి వచ్చినప్పటికీ టైం పడుతుంది, ఎక్కడికి పోవు కానీ టైం పడుతుంది. అందుకని బ్రాండెడ్ అయిన ఏంజల్ జరోదా. సో ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు మన టీం నెంబర్కి ఐడి పంపించారనుకోండి, కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే సో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, ఈటీఎఫ్ వ్యూస్, అలాగే మంచి స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూస్ ఇట్లాంటివన్నీ కూడా చూడొచ్చు గ్రూప్లో అనమాట. వెబినార్లు కూడా అటెండ్ అవ్వచ్చు, ఫ్రీ వెబినార్లు. చూడండి తర్వాత ఆర్వీఎన్ఎల్ కనిపిస్తుంది కదా. సో ఆర్వీఎన్ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఉంది అని అంటే సో మనకి ఇక్కడ హైయర్ లెవెల్లో ఒక జోన్ ఉంది, కింద ఒక జోన్ ఉంది. సో కింద 489, 426 దగ్గర లెవెల్ ఉంది. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు, ఇంత ఎగబడుతున్నప్పుడు, క్రేజ్గా ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ జోలికి వెళ్ళకూడదు, మంచి కంపెనీలే కావచ్చు. చూడండి సో 537, 514 దగ్గర ఒక లెవెల్ ఉంది, 489, 426 దగ్గర లెవెల్ ఉంది. కాబట్టి సో ఈ 538, 539 దగ్గరకు వచ్చినప్పుడు మీరు రిమైండ్ చేస్తే ఏదన్నా వీడియోలో, మన రీసెంట్ వీడియోస్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా నేను చెక్ చేసి మీకు వాలిడేషన్ చెక్ చేయాలి. జోన్ డ్రా చేయగానే సరిపోదు, ఆ జోన్లో వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారా లేదా చెక్ చేయాలి మనం రన్నింగ్లో. చూడండి సార్, సుజలాన్ వర్స్ట్ స్టాక్ అనమాట ఇన్వెస్ట్మెంట్కి.
రిటర్న్స్ ఇచ్చినంత మాత్రాన అంటే ఎవరైనా రీసెంట్గా కొని ఉంటే మీకు రిటర్న్స్ అనిపిస్తాయి. చూడండి 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని బిజినెస్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే కంపెనీకి వెళ్తాను. దాని హిస్టరీ ఏంటో కూడా చూస్తాను. ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలా స్ట్రగుల్ అయిందో కూడా చూసుకుంటాం. సో మనం అంత స్టడీ చేసి మనం దాంట్లోకి వెళ్ళకపోయినా స్టాక్ 10 టైమ్స్ పెరగచ్చు. అట్లా అని చెప్పి మన డెసిషన్ రాంగ్ అని కాదు. అర్థమవుతుందా? మన పారామీటర్స్కి మ్యాచ్ అయితే మనం వెళ్తాం, అంతే కదా. మీకు అనుకూలంగా థింగ్స్ అన్నీ బాగుండి వెళ్తే కదా, మీ సాంప్రదాయాలకి థింగ్స్కి అన్నీ బాగుంటే మీరు మ్యారేజ్కి వెళ్తారు, అంతే కదా. మీకు మ్యాచ్ అవ్వాలి, అంతే కదా. మీ పారామీటర్స్ మ్యాచ్ అవ్వాలి అంటే మీ థింగ్స్ మీకు నచ్చాలి, అంతేగాని ఎలా పడితే అలా కాదు వెళ్ళం కదా. అట్లాగే ఇవి కూడా అంతే అనమాట. కంపెనీ పెరిగింది, ప్రైస్ పెరిగింది, మనం కొనలేకపోయాం, మిస్ అయ్యాము. సో ఇట్లాంటి వాటి థింగ్స్ కోసం వెళ్ళొద్దు అనమాట. ఏ థింగ్స్ చూసుకోవాలి, ఏ పారామీటర్స్ చూడాలి స్టాక్స్ని స్టడీ చేసుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. సో ఇంతకీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటి వాటినే పట్టుకోవాలి, ఎందుకంటే పీపుల్ ఇట్లాంటి వాటి మీద దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే ర్యాలీస్ వస్తుంటాయి అది. కాబట్టి సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 69, 65 కనిపిస్తుంది. ఏదైనా డిప్ వస్తే చూద్దాం అనమాట. డిప్ ఎప్పుడు వస్తుంది అని అంటే అది ఎవరో తెలుస్తుంది, తెలియదు. డిప్ వస్తే 69, 65 దగ్గర మంచి లెవెల్ ఉంది కాబట్టి మనం ప్లాన్ చేద్దాం. చూడండి దాని తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ గ్యాప్తో వెళ్ళింది అని అంటే సో ఐటీ స్టాక్స్లో ఉన్న డిమాండ్ అనమాట. సో ఇక్కడ చూడండి లెవెల్ డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అంటే ఈ ఏరియాలో ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేశారని అర్థం. సో ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో అయితే ఇలా వెళ్ళిపోయారు అంటే 1, 2, 3 అంటే ఇక్కడ ఎక్కువ ఆర్డర్లు ప్లేస్ చేశారని అర్థం. సో కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్స్లో 1593, 1553 కోసం మనం వెయిట్ చేద్దాం. అలా కాకుండా రన్నింగ్లో కూడా చూడొచ్చు. కానీ ఏంటంటే అది సో అది చాలా టఫ్ థింగ్ అది. సో అది చాలా ఇబ్బంది పెడుతుంది మనం, ఎందుకంటే ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోయింది స్టాక్. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇన్ఫోసిస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. సో 1771, 17,025 దగ్గర బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఏదైనా రిట్రేస్మెంట్స్ వస్తే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం జోన్ డ్రా చేసాం కదా, ఆ జోన్కి స్లోగా రావాలి. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి సడన్గా ఈ జోన్లోకి వచ్చిందనుకోండి, అలాంటప్పుడు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? అది ఎందుకనంటే ఈ జోన్లో బై ఆర్డర్స్ ఉన్నాయి. స్లోగా వస్తే ఏంటంటే ఈ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ తీసుకొని పైకి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇక్కడ నుంచి ఒక్క స్టెప్లో దూకారంటే అర్థం ఏంటంటే సో ఈ బై ఆర్డర్స్ని కూడా వాళ్ళు క్లియర్ చేసి కిందకి వెళ్ళిపోతారని అర్థం. వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అట్లీస్ట్. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం డ్రా చేసిన జోన్కి మార్కెట్ యాజ్ మచ్ స్లో యాజ్ అలా వస్తే ఏంటంటే లెవెల్ మంచిగా వర్కౌట్ అవుతుంది. ఈ లైన్ అనేది నేను ట్రైనింగ్ వ్యక్తిగతంగా కొద్ది మందికి చెప్పినట్టున్నాను కదా, సో వాళ్ళకి ఈ లైన్ బాగా ఎఫెక్టివ్గా అర్థమవుతుంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. సో మనకి చూస్తే 49978, 49561 కోసం వెయిట్ చేస్తాను. లేదా ఈ లెవెల్కి కొంచెం అబోవ్ వరకు వచ్చినా పర్లేదు, నేను కొంచెం అగ్రెసివ్గా అప్రోచ్ని తీసుకొని మనం వ్యూ తీసుకోవచ్చు అనమాట. సో అదనమాట ఓవరాల్గా ట్రెండ్ పైకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ సూనింగ్ కనిపిస్తుంది కదా, సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి డిప్స్ వస్తాయి. అలాగే బ్యాడ్ న్యూస్ ఎవ్రీడే గుడ్ న్యూస్ కాదు కదా. ఈవెన్ గుడ్ న్యూస్ వచ్చినా అప్పుడు రేపు అంతా బాగానే ఉంది, రేపు ఎర్లీ మార్నింగ్ గ్లోబల్ న్యూస్ బాగున్నా కూడా హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి అట్లా దడేలు ఆల్ టైమ్ హైకి వెళ్ళదు. సో వోల్టాలిటీ అనేది ఉంటుంది. ఆ వోల్టాలిటీలో డిప్ కోసం వెయిట్ చేద్దాం, అదనమాట. కాబట్టి బై అండ్ డిప్స్ మార్కెట్ అని మరొకసారి చెప్తూ సో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.